హాయ్ ఆల్. నేను మీ శ్రీను. వెల్కమ్ టు శ్రీను అకాడమిక్ అవెన్యూ. నేను ఈరోజు చాలా మంచి టాపిక్‌తో ముందుకొచ్చాను. నేను ఈరోజు ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ టీఎస్‌లో చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం వీడియో చేయబోతున్నాను. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎవరైతే ఏపీ పీపుల్ టీఎస్‌లో చదవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి రిజర్వేషన్ ఉంటుందా? ఉండదా? అక్కడ మనకి స్కాలర్‌షిప్ వస్తదా? రాదా? ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తదా? రాదా? మన డాక్యుమెంట్స్ అక్కడ వెరిఫికేషన్ జరుగుతాయా? జరగవా? అనే చాలా డౌట్స్ ఉంటాయన్నమాట మీకు. నేను ఈరోజు మీకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఇక్కడికొచ్చాను. అయితే ముందుగా ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అయితే మీకు ఈ ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఫుల్‌గా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను ఈ స్కాలర్‌షిప్ వస్తదా? రాదా? అనేది లాస్ట్ ఇయర్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే 24 స్టూడెంట్స్ వాళ్ళకైతే స్కాలర్‌షిప్ ఏపీ నుంచి వస్తదని చెప్పారు. ఎందుకంటే అంటే మీరు స్కాలర్‌షిప్ రావాలంటే మీరు ఓన్లీ కన్వీనర్ ద్వారానే ఎళ్ళాలి. కన్వీనర్ ద్వారా అంటే టీఎస్ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఎళ్ళాలి. అప్పుడే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అవుతారు. అయితే మీరు టీఎస్ఎంసెట్ ద్వారా కాలేజ్‌ని ఎంచుకుంటే మీకు కన్ఫర్మ్‌గా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తది. అయితే మీరు అది ఎక్స్టర్నల్‌గా జ్ఞానభూమి యాప్‌లో అప్లై చేయాలి. ఎందుకంటే మీ కాలేజ్ వాళ్ళకి తెలీదు. జ్ఞానభూమి ఎలా అప్లై చేయాలి? ఇక్కడ మీ దగ్గరలో మీ సేవా సెంటర్‌లని అడిగినా కూడా వాళ్ళకి కూడా తెలీదంటారు. మాకు జ్ఞానభూమి గురించే తెలీదు అంటారు. కావున మనమే అప్లై చేసుకోవాలన్నమాట. నాకు ఇదెలా తెలుసంటే లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్స్ ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదివేవాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశారన్నమాట. వాళ్ళకి స్కాలర్‌షిప్ వస్తదని తెలుసు. కానీ దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలియక చాలా కష్టాలు పడ్డారన్నమాట. నేను ఆ కష్టాలు మీరేం పడకుండా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికొచ్చాను. అండ్ మీకు 2024, 2025 ఏపీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారా? అవ్వరా? అనేది అది కూడా డౌట్ ఉండుంటది. అదైతే ఇంకా డేట్ ఏమి వదలలేదు. నాకు తెలిసి 2024 ప్రకారం అయితే కన్ఫర్మ్‌గా స్కాలర్‌షిప్ అయితే వస్తది. మీన్స్ స్కాలర్‌షిప్ అంటే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కన్ఫర్మ్‌గా వచ్చిద్ది. అంటే ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమందున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళిప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ స్కాలర్‌షిప్ పడింది ఫస్ట్ విడత. జగనన్న విద్యా దీవెన కింద. సో, మనకిప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి గదా! మన చంద్రన్న గెలిచాడు కదా! ఇప్పుడు ఎలా ఇస్తారో తెలియాలి. సో, దాన్ని బేస్ చేసుకొని స్కాలర్‌షిప్ అయితే వస్తది. ఇప్పుడు ఎవరైతే టీఎస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఫ్రెష్‌గా వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలున్నాయి. దాని మీద నేను మళ్ళీ వీడియో చేస్తాను. డేట్స్ వచ్చాక. లాస్ట్ ఇయర్ అంటే 2024 ప్రకారం అయితే 2023, 2024 ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది. వాళ్ళైతే ఎక్స్టర్నల్‌గా జ్ఞానభూమిలో అప్లై చేసుకోవాలి. అయితే మీరు వస్తదా? రాదా? అనే డౌట్స్ ఉన్నాయి కదా! అందుకోసం ఇప్పుడు సర్కార్ మారింది కదా! దగ్గరలో డేట్ వదులుతాడు. మేము నెక్స్ట్ అంటే ఎలా అంటే మీరేమనుకుంటారంటే 10,000 లోపొస్తే టీఎస్‌లో ఫ్రీగా చదవచ్చు అనుకునే వాళ్ళు కొంతమందున్నారు. అవును. అది రియలే. అంటే ఎలా అంటే మామూలుగా అగ్రీమెంట్ ఉండేది. టీఎస్‌కి, ఏపీకి 10 ఇయర్స్ 10,000 బిలో ర్యాంక్ వస్తే ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తది. అయితే అది ఈసెట్ ద్వారా వస్తారు కదా! సెకండ్ ఇయర్‌కి డైరెక్ట్ ఎంట్రన్స్ రాస్తారు. వాళ్ళకే ఎలిజిబుల్ అది. టీఎస్ ఎంసెట్ ద్వారా వచ్చే వాళ్ళకి కూడా 10,000 లోపు వస్తే ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంటున్నారు. అండ్ ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ టీఎస్‌లో చదవాలనుకుంటున్నారో మీ డౌట్స్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తదా? రాదా? అని కదా! ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే వస్తది. కౌన్సెలింగ్‌కి కౌన్సెలింగ్ కన్నా ముందు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి. ఆ వెరిఫై చేస్తే మీకు తర్వాత ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు చాయిస్ ఫిల్లింగ్ కౌన్సెలింగ్ అనేది మీకు ఆప్షన్స్ వస్తాయి. అప్పుడే మీరు కాలేజెస్ పెట్టుకోగలరు. అండ్ అంతకంటే ముందు చెప్పాను కదా! మీరు ఏపీ స్టూడెంట్స్ అయినా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తది. అది ఎక్కడి నుంచి వస్తదంటే మన గవర్నమెంట్ నుంచి వచ్చిద్ది. మన గవర్నమెంట్ మీన్స్ ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదువుతున్నారు గదా! ఏపీ గవర్నమెంట్ నుంచే వచ్చిద్ది మీకు స్కాలర్‌షిప్. మీకు డైరెక్ట్ మీ అకౌంట్‌లో ఏస్తే మీరు కాలేజ్‌కి ఇవ్వాలి. ఆహ్, ఇది అంతా జరిగింది ఎలా అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం ఇలా జరిగింది. ఇప్పుడు మన 2024, 2025 బ్యాచ్‌కి ఎలా రిలీజ్ చేస్తారో తెలీదు. లాస్ట్ టైమ్ అయితే వాళ్ళు జగనన్న జాయింట్ అకౌంట్స్ అయ్యి పెట్టారు. ఇలా జరుగుతుంది. అండ్ మీకేమన్నా ఫర్దర్ డౌట్స్ క్లారిఫై చేయాలంటే మీరు కామెంట్ చేయండి.
నేను కన్ఫర్మ్‌గా వీడియో చేస్తాను. థాంక్ యూ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ షేర్. అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుద్ది అని అనుకుంటున్నాను. కన్ఫర్మ్‌గా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే చాలా మంది నన్ను కూడా అడిగారు. "అన్నా ఇలా మేము స్టూడెంట్స్ తెలంగాణలో చదవాలనుకుంటున్నాం. మాకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తదా? రాదా?" అంటే చెప్పాననమాట. ఇలా ఇంతకు ముందైతే వస్తది. నెక్స్ట్ ఇయర్ డేట్ ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వస్తదా? రాదా? అని చెప్తాను. అట్ అంతకు ముందవుతే వస్తది, కన్ఫర్మ్‌గా వస్తది. మన గవర్నమెంట్ నుంచి వస్తది. మరి వాటికి ఎలిజిబుల్ కావాలంటే మీరు కన్ఫర్మ్‌గా ఏపీలో 4 ఇయర్స్ చదివుండాలి. అండ్ రిజర్వేషన్ క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ ఉండాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు సెపరేట్‌గా జ్ఞానభూమిలో మీకు మీరే అప్లై చేసుకోవాలి. ఎవరు అప్లై చేయరు. ఒకవేళ గవర్నమెంట్ కూడా మీకు ఈ ఇయర్ కూడా వస్తదనుకుంటే అలా చేయాలి. నేను ఎలా అప్లై చేయాలనే దాని మీద కూడా వీడియో చేస్తాను. నేను ఆ డేట్స్ వదులుతారు కదా! 2024, 25 ఎలిజిబుల్ అవుతారా? అవరా? ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ వచ్చినప్పుడు నేను ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్స్ చెప్తాను. అది చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం అప్లై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ మన డిస్ట్రిక్ట్ ఆఫీస్‌కి పంపించాలి. అది చాలా ప్రాసెస్ ఉంటుంది. వాటన్నిటికి నేను చెప్తాను. అయితే మీకు ఈ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఎవరైతే ఆహ్, ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదవాలనుకుంటున్నారో వాళ్ళు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తదా? రాదా? అనే డౌట్ క్లారిఫై అయిందనుకుంటున్నాను. వస్తది. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్‌కైతే కూడా వచ్చింది. థాంక్ యూ.